హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఈరోజు థర్స్డే అనమాట. నేను పాడువా సంతకు వెళ్ళాము. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, ఎగ్జాక్ట్గా పాడువా లేక్కి ఆపోజిట్గా ఉంటుంది సంత అని, ఖాళీగా ఉంది ఆ రోజు. సో ఈరోజు అయితే ఫుల్ హడావిడిగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కనిపించలేని అంత జనం కనిపిస్తారు. ఎందుకంటే పాడువా చుట్టుపక్కల ఐ మీన్ యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, 2 విలేజెస్ చూపించినట్టున్నాను. సో అటువైపు అవే కాకుండా ఇంకా చాలా విలేజెస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడికే వస్తారనమాట. ఈరోజు చాలా 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 బాగుంటుంది. మనుషులందరినీ వారం తర్వాత చూసిన ఫీలింగ్ కలుగుతుంది నాకైతే, ఎందుకంటే క్వార్టర్స్లో సింగిల్గా ఉండి. అదనమాట. సో ఈరోజు సంతకైతే వచ్చేసాం. వెహికల్స్ కూడా మీకు ముందు చూశారు కదా, చాలా 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 ఎక్కువ వెహికల్స్ వస్తాయి. సో బస్సెస్లో వస్తారు, బొలెరోస్, ఆటోస్, జీప్స్ ఇలాంటివి చాలా చాలా వాటిలో వస్తారనమాట. కిటకిటలాడిపోతుంది మొత్తం సంత అయితే. నేనైతే మొత్తం లోపల ఏమేమి ఉంటాయి అనేది మొత్తం షేర్ చేసుకుంటాను. ఉండనివి అంటూ ఏమీ ఉండవు, చాలా ఉంటాయి. మనకు అన్నీ దొరుకుతాయి. క్లోత్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, గ్రోసరీస్ అంటే మనకి అవసరమైనవి, కిచెన్కి సంబంధించినవి ఉంటాయి. అండ్ చాలా 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 ఉంటాయి. ఫిషెస్ ఉంటాయి, డ్రై ఫిష్ ఇలాంటివి మనకి దొరకందంటూ ఏముండదు మ్యాక్సిమం. సో నేను అవన్నీ మీకైతే చూపించేస్తాను. సో చూసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి జాషికి అడుగుతున్నా అనమాట, వేర్ ఇస్ యువర్ మాస్క్ అని. సో అది చూపిస్తుంది చేతిలో ఉందని. ఎవరు మాస్క్ వేసుకోలేదండి ఇక్కడ, చాలా తక్కువ మంది, 5 to 10% మాత్రమే వేసుకున్నారు. మేమైతే వేసుకున్నాం. సో అదైతే ఇంపార్టెంట్ కదా, అవతల వాళ్ళు వేసుకున్నా వేసుకోకపోయినా మనమైతే వేసుకోవాలి. సో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు ఎందుకు వేసుకోరు అని ఒక డౌట్ ఉండొచ్చు. బట్ ఇక్కడ కేసెస్ తక్కువ. అండ్ ఒకవేళ ఎవరికైనా పొరపాటున పక్క స్టేషన్ వచ్చిందని తెలిసినా సరే ఇక్కడ అంతా బంద్ చేసేస్తారు. సో అందుకు అంత నమ్మకం అనమాట. అక్కడ నేనైతే వైజాగ్ సైడ్ ఎప్పుడు టైలర్స్ని మార్కెట్స్లో చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడ చూసాను. 2-3 టైలర్స్ కూడా ఉన్నారు స్టిచ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, సంచులు గోన్ సంచులు టైప్లో ఉన్నాయి ఏవో కవర్స్. సో వీటితోనే బ్యాగ్స్ స్టిచ్ చేస్తారనమాట. అందరూ ఇవే బ్యాగ్స్ యూజ్ చేస్తారు. మ్యాక్స్ మీకు వీడియోలో కనిపిస్తుంటే చూడండి, ఎవరి చేతిలో ఉన్న ఇవే బ్యాగ్స్ ఉంటాయి, ఇవే అమ్ముతారు. షాప్స్లో కూడా ఇవే ఎక్కువ యూజ్ చేస్తారనమాట మార్కెట్కి వెళ్ళే వాళ్ళందరూ. సో మేము కూడా అవే యూజ్ చేస్తున్నాము. ఏంటో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను ఈ టైప్ ఆఫ్ బ్యాగ్స్ని ఇక్కడ యూజ్ చేస్తారట. నాకు కూడా తెలియదు. ఒరియా పద్ధతులు కొన్ని వేరేగా ఉంటాయి, బట్ ఇట్స్ ఫైన్, కొంచెం మంచిగానే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఇక్కడైతే క్లోత్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే రకరకాలవన్నీ ఉన్నాయి. సో చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి, అండ్ జెంట్స్వి, లేడీస్వి అన్నీ ఉన్నాయన్నమాట. సో నేను షూట్ చేసినవి అయితే చాలా తక్కువ. అండ్ లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. బట్ నేను లెంత్ ఎక్కువైపోతుంది కదా అని కట్ చేసేసాను. సో లోపల వరకు వెళ్తే అది అక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఆయా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయన్నమాట. షాప్స్ ఇన్సైడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. మాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, వాళ్ళకి ఎవరికి అంతగా తెలుగు రాదు. సో మాకేమో ఒరియా రాదు. సో అందుకే ఎవరినైనా ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా అవన్నీ అడుగుదామన్నా కొంచెం ఇబ్బంది అనమాట. అదే క్లోత్స్ అనే కాదు, యాక్చువల్లీ ఇక్కడ ఒక ఆయన ఇక్కడ థ్రెడ్స్ కడుతున్నారు కదా, అదేంటి అని అడుగుదాం అనుకున్నాను కానీ మనకి ఆ లాంగ్వేజ్ రాక ఆగిపోయాను. అదేదో థ్రెడ్ అనమాట, దాన్ని అలా చూడుతున్నారు. నేను ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నా. అదనమాట. ఇంకా షాపింగ్ అయితే మేమైతే ఏం షాప్ చేయలేదు. మేమైతే ఏమీ కొనలేదు. జస్ట్ వెజిటేబుల్స్ కొన్ని తీసుకున్నాము అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాము. ఫ్రూట్స్ ఎప్పుడు బయటనే పెడతారు మ్యాక్సిమం. సో మేము బయటనే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక టొబాకో కనిపిస్తుంది చూసారా. టొబాకో అయితే మంచిది కాదు, కాల్చకండి. జస్ట్ చూపించాను అంతే ఇక్కడ ఉన్నాయి అని. అదనమాట. చెప్తున్నాను కదా, యాపిల్స్, ఫ్రూట్స్ అన్నీ బయటనే ఉంటాయి. మ్యాక్స్, స్వెటర్స్ అలాంటివన్నీ బయటనే అమ్ముతారు.
సో ఇంకా ఇక్కడ లోపలవన్నీ చూసుకొని బయటకు వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఏంటంటే లోపల కొంచెం స్నాక్స్ కూడా అక్కడికక్కడే తయారు చేసుకొని అక్కడికక్కడే అమ్ముతారనమాట. ఎందుకంటే చాలా ఊర్ల నుంచి వస్తారు జనాలు. అరకు నెక్స్ట్ స్టేషన్ నుంచి మా తర్వాత ఉన్న స్టేషన్స్ వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారనమాట, జీప్స్లో అన్నిటిలో. సో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అది వాళ్ళ ఆకలి తీర్చడానికి అవన్నమాట. సో స్నాక్స్ మేమైతే తినము, ఏ వస్తే చేస్తారు కదా తెలియదు అందుకు. అండ్ అక్కడ కనిపిస్తున్నవి ఏంటి అని అంటే సీడ్స్ అనమాట, క్రాప్స్కి యూస్ చేసే సీడ్స్ అమ్ముతారు. అండ్ స్వెటర్స్, షర్ట్స్, చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి అందరివి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఎప్పుడు చల్లగానే ఉంటుంది, క్లైమేట్ ఎప్పుడు కూల్గా ఉంటుంది కాబట్టి ఇవి ఇంపార్టెంట్. ఎవ్రీ థర్స్డే ఇలాగనే ఉంటుంది మార్కెట్ అనేది. అండ్ ఫిష్ ఎప్పుడు థర్స్డేనే మార్కెట్లోకి వస్తాయి. సో మేము థర్స్డేనే తినమన్నమాట. తినని రోజులు ఫిష్ వస్తే తినాలనిపిస్తుంది, బట్ మేమైతే తీసుకోము థర్స్డే. అండ్ నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎక్కువసేపు ఏం ఉండలేదు, కొన్ని మాత్రమే అవసరమైనవి తీసుకున్నాము. అండ్ అక్కడ ఉన్న ఆయన మాకు తెలిసిన ఆయన మన క్వార్టర్స్లో ఆయన. దట్స్ ఇట్ అనమాట, ఇంకా అయిపోయింది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. catch you up in the next video. Until then, keep watching. Bye bye.